హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. అన్నం కొద్దిగా ఎత్తేవి అది ఇక్కడైతే నైటే తరంబ్రాలు కాబట్టి పెళ్లి కూతురు అయితే 5 గంటలకే వచ్చేసిందండి. అందుకనేసే ఇంటి దగ్గర నుంచి అయితే మేనమామ మేళతాళాలతో అయితే అమ్మాయికి అయితే గంజిరీలు తీసుకెళ్తారండి. అలాగే అక్కడ గంజిరీలు అంతా అయిపోయాక ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికి వచ్చాకైతే ఇద్దరికైతే నెలకు కూడా పెడతారండి. తోడు పెళ్లి కొడుకుగా మా తేజ అయితే కూర్చున్నారు. మా మల్లీశ్వరి పిన్ని కొడుకు, అదే పెళ్లి కొడుకు వాళ్ళ అక్క కొడుకు అయితే కూర్చున్నారు. మా తాతలు వచ్చేసి ఈ నలుగురు అండి. ఈ తాత వచ్చేసి మా చిన్న తాత 4వ తాత. మారం రెడ్డి వారి పెళ్లి సందడి. అప్పుడైతే స్కూల్ నుంచి వచ్చి రాగానే, కాలేజ్ నుంచి వచ్చి రాగానే స్కూల్ బ్యాగ్ ఇంట్లో వేయటం, లేచి రాగానే మా పిన్నోళ్ళ ఇంటికి రావటం, టీవీ చూడటం. టీవీ కూడా మా వాళ్ళ ఇంట్లోనే చూసేదాన్ని, అక్కడే తినేదాన్ని. సీరియల్ 10 వరకు చూసేదాన్ని. అప్పుడైతే ఈ క్యాష్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ సుమా చేసే అయితే ఉండేవి. అప్పుడు మా పిన్నోళ్ళ మా అత్తల ఇంట్లో టీవీ అన్నా ఆడికి ఎప్పుడు అలవాట్లేదు, తక్కువ. మా చిన్న వాళ్ళ ఇంట్లోనే అలవాటు ఎక్కువ అండి. మా వాళ్ళ ఇంటికే వెళ్ళేదాన్ని. అప్పుడు మా పిన్ని పెళ్ళి అయ్యే వరకు అయితే మా పిన్ని పెళ్ళి అయింది. ఇంకా తర్వాత వీళ్ళ ఇంటికి పోలేదు, ఉండలేదు. ఇంకా తర్వాత నా పెళ్ళి కూడా అయిపోయింది. ఇంకా తర్వాత ఎవరిదో వాళ్ళే. అప్పుడైతే ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా కూడా నన్నైతే సాయంత్రం వరకే తొందర రానేవాళ్ళండి. అంత మిస్ అయ్యేవాళ్ళు చిన్నప్పుడు పెళ్ళికి ముందైతే. ఇంకా పెళ్ళి అయిపోయాకైతే ఇంకా ఏమీ లేదండి. చిన్నప్పుడే లైఫ్ బాగుండేది అనిపిస్తుంది. బలగం బంధుత్వం అంతా పెద్ద అయ్యాకే ఒక్క చేంజ్ వచ్చి పెద్ద బండరాయి మీద పడ్డట్టు అసలు లైఫే చేంజ్ అయిపోతుంది. బంధాలు పోతాయి, బలగాలు అన్నీ పోతాయి. బంధాలంటే ఇంకా మన అత్త నుంచి వచ్చే బంధాలే మనకు లైఫ్లో ఉంటాయి. ఇంకా మన అమ్మ నుంచి ఉన్న బంధాలంతా చాలా పూర్తిగా తగ్గిపోతాయి. అమ్మాయి కూడా రిలేటివ్సేనండి. మా చిన్న వాళ్ళ అన్న కూతురు, పక్కన పెద్దారు వీడు, అదే మా జేజీ వాళ్ళ ఊరు. ఈ మధ్య రీసెంట్గా పెళ్ళికి వెళ్ళాను కదా, మా హరియన్న పెళ్ళి, ఆ విలేజ్ అండి. ఈరోజైతే మా ఊళ్ళో 2 పెళ్ళిళ్ళు జరిగాయండి. ఇద్దరివి అబ్బాయి పెళ్ళిళ్ళే. ఈరైతే చాలా పెళ్ళిళ్ళు అయ్యాయండి ఊర్లో. అయితే అందరి అవుతాయి కాకుండా అసలు పెళ్ళిళ్ళేగా ఊర్లో. ఇక్కడైతే నలుకండి ఇంకొక 9 మంది 11 మంది అయితే నలుగు పెట్టేసి, అలాగే కార్ల గోర్లు కూడా తీస్తారండి. కాళ్ళగోలు తీసేసి ఇంకా స్నానం అయితే చేసేసి ఇంకా అబ్బాయిని అయితే గుడి దగ్గర తీసుకెళ్తారు. అమ్మాయిని అయితే ఇంటి దగ్గర రెడీ చేస్తారండి. ఇంటి దగ్గర రెడీ చేసేసి ఇద్దరు ఒక దగ్గర అయితే రోడ్డు మీద ఒకళ్ళొకళ్ళు ఉండేసి అయితే ఎదుర్కొల్లా చేస్తారు. ఈ పెళ్ళి రోజు నైట్ కాబట్టి హడావుడైంది కాబట్టి ఎదుర్కొల్ల కూడా అలా అయితే చేశారు. పగలైతే చాలా ఎంజాయ్గా ఉంటుంది అసలు. ఎదుర్కొల్ల విలేజ్ పెళ్ళిళ్ళే అసలు చూడ ముచ్చటగా ఉంటాయండి. పాటలు కూడా అయితే ఒక 4 పాటలు వచ్చిన వాళ్ళు అయితే పాడతారండి ముసలోళ్ళు. ఇప్పుడు మా తాతలలో 4 తాతలకైతే 2 తాతలు అయితే ఉన్నారండి. 2 తాతలు అయితే చనిపోయారు. మా తాత అయితే మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడే చనిపోయారండి. 2 years 3 years అప్పుడే 40 years 45 years బ్యాక్ అయితే చనిపోయారు. మా ఇంకో తాత అయితే మా పాపయ్య తాత అయితే పెద్ద తాత ఒక 15 years బ్యాక్ అయితే చనిపోయారండి. పెద్ద ఆయన 2 ఆయన అయితే చనిపోయారు. ఇంకా థర్డ్ ఆయన 3 ఆయన అయితే మిగిలారు. మా రిలేటివ్స్ కూడా మా చిన్న వాళ్ళకి అంతా ఇంకా ఊర్లోనే అండి. మారెడ్డి వాళ్ళే ఇంకంతా ఊర్లోనే ఉన్నారు. అమ్మాయి కోడలే కాబట్టి అమ్మాయి తరపు నుంచి అక్కడే ఉన్నారు. సాయంత్రం అమ్మాయితోటి వచ్చేసారు అందరూ.
I remember when college seemed so important, but is it worth it? Been wondering what truly matters to me. I know for sure it's not a fancy degree. I'd like to do what I love, but what if I'm not good enough? Split personality, sometimes sour, sometimes sweet. An M. Night Shyamalan story called every. ఇక్కడైతే నైట్ కూడా ఇంకా భోజనాలు అయితే పెట్టారండి. పలావ్, పెరుగు చట్నీ, ఆలూ కర్రీ, క్యాబేజీ ఫ్రై, అమ్మో చాలా పెట్టారులే. స్వీట్స్ 2 రకాలు, కరివేపాకు రైస్, బజ్జీ ఇవన్నీ అయితే పెట్టారండి. చుట్టాలు కూడా చాలా ఎక్కువ మందిగానే వచ్చారు. పగులంతగా రాలేదు కానీ నైట్ అయితే అమ్మాయి తరపు నుంచి ఇంక పెళ్ళి వాళ్ళు ఉన్నారు కదండి, పెద్దారబిడ్డ వాళ్ళైతే చాలామంది వచ్చారు. అదిగోండి రోడ్డు కూడా అయితే పట్టలేదు. అక్కడే మా వాళ్ళ ఇంటి ఎదురైతే పెట్టారండి. జనాలు కూడా చాలామంది వచ్చారు. అన్నం కూడా వేస్ట్ కాకుండా సేల్ అయిపోయింది. ఇలా అన్నం ఉన్నప్పుడు వేస్ట్ కాకుండా సేల్ అయితే ఏమనిపించదు, కానీ మిగిలిపోతే చాలా బాధ వేస్తుంది కదండి. మనకు అయిపోవాలి కానీ అయిపోతుంటే వండుతుంటాం, కానీ మిగిలితే అస్సలు ఎంతో బాధపడుతుంటాం. భోజనాలు కూడా అన్నీ బాగానే చక్కగా కుదిరాయి. క్యాటరింగ్ వాళ్ళు అయితే అన్నీ వడ్డించారు. ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం భయకన్యకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వినాయ నమః, ఓం రుద్రరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం భూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలేంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీమన్మహాగణాధిపతయే నమః. నారాయణ పరిమళవక్రపుష్ప అక్షరాన్ సమర్పయామి. వనస్పతే నారాయణ శుభం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిపక్షాం మహాగణాధిపతయే నమః. ధూమమాగ్రామయామి దీపం దర్శయామి. ధూమదీపాంధ్రం సుస్థ ఆజనం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః ఓం తస్యైనం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం భక్త్యానుసంచామి అమృతమస్తోమృతో శ్రీ మహాగణాధిపతిదేవతాభ్యో నమః. యథా భాగం సాయంకాలే పూర్వపహార నివేదనాన్ని సమర్పయామి. ప్రాణాయ స్వాహ, పూర్వపానాయ నమః, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పాద్యం సమర్పయామి. అమృతాభిధానే హస్తోపక్షాలయామి, పాదోపక్షాలయామి. ముఖే శుద్ధ ఆసనం సమర్పయామి. ఓం తాంబూలో హిరణ్యపాత్రం స్ఫూరం విహారే వసవీరో సానేతి ఏకదా. ఇక్కడైతే పాట కచేరీ కూడా వేసారండి. ఇంక అందరూ ఒక దగ్గర అయితే చైర్లు వేసుకొని కూర్చున్నారు. ఎంతమంది వచ్చారో పెళ్లి దగ్గర కంటే పాట కచేరీ దగ్గరే అసలు ఎక్కువ జనాలు ఉన్నారు. ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, ఇంకా అక్కడే ఉంటుంది బాపనయ్య పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తప్ప. ఇక్కడైతే నైట్ కూడా పాట కచేరీ కూడా పెట్టారండి, డ్యాన్స్ ప్రోగ్రాము. ఇది ఉంటేనే కదా చుట్టాలు బాగా వచ్చేది, ఎంజాయ్ చేసేది. ఒక పక్క అయితే పెళ్లి జరుగుతుంటే ఒక పక్క అయితే ఇక్కడైతే పాట కచేరీ కూడా చేశారండి. ఇక్కడ విలేజ్లో యూత్ అందరూ కలిసి అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ అయితే వాళ్ళు వేసిచ్చారు, కాసేపు అయితే ఇంక వాళ్ళు వేసాక మా పిల్లలు కూడా వీళ్ళు కూడా అయితే కాసేపు డ్యాన్స్ అయితే ఎంజాయ్ చేశారండి. ఈ పాట కచేరీలు ఇవి పెడితే పెళ్లి కన్నా ఇక్కడ పాట కచేరీ దగ్గరే ఎక్కువ మంది ఉంటారండి. అసలు ముసలోళ్ళు కూడా కట్టలు పట్టుకొని మరి అక్కడ పాలెం నుంచి కూడా ఎంతో దూరం నుంచి వచ్చి పాట కచేరీలు అయితే ఎంజాయ్ చేశారు. పెళ్ళిలో ఏముంటుంది బాబు మంత్రాలు తప్పించి, ఏడు పాట కచేరీలు అయితే అమ్మాయిల డ్యాన్సులు, వీళ్ళందరూ డ్యాన్సులు ఉంటాయి కదా. మా మిడిల్లో పిల్లోడు వచ్చేసి మా ఊర్లో అబ్బాయి, మా మామ కొడుకండి, మా మూడో తాత మన్మడు. ఆ అబ్బాయికి అయితే డ్యాన్స్ బాగా వచ్చు, కాసిరెడ్డికి. కాసిరెడ్డి చేత కూడా అయితే కాసేపు ఇచ్చారు. అందరైతే ఒక ఊపు ఊపేశారండి. ఇంకా తర్వాత అయితే యూత్ అంతా కలిసి ఒక మనిషికి ఒక అమ్మాయిని అయితే చూజ్ చేసుకొని డ్యాన్స్ అయితే తీశారనుకోండి. లాస్ట్లో మామూలు పెద్దయ్యోళ్ళు పెదనాన్నలు ఒక చుక్క అయితే వేసేసి డ్యాన్స్లు అయితే వేశారు బాగా.
ఇంకా ముందుకు రావాలి కొంచెం. ఓకే, పెట్టుకోండి స్పెట్స్ పెట్టుకోండి. సార్ కూడా ఇవ్వండి స్పెట్స్, సార్ కూడా ఇవ్వండి. సార్ ఏం పేరు సార్ మీది? రెడ్డి. మేడం పేరు? లక్ష్మి. లక్ష్మి గారు అంతేనా? అంతే. రేపటి నుంచి ఏమని పిలుస్తారు సార్ ముద్దుగా? రేపటి నుంచి ఏమని పిలుస్తారు? లక్ష్మినే. లక్ష్మి అని పిలుస్తారా సార్? లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రెండు. ఓకే, ఎవరు ప్రపోజ్ చేశారు సార్ ఫస్ట్? ప్రపోజల్ ఏం లేవు, డైరెక్ట్ అటాక్. సార్ ఎంగేజ్మెంట్ కూడా లేదా సార్? ఏం లేదు. సరే సార్, మేడంకి ఫోన్ చేసేవాళ్ళ? చేస్తాం ఆటోమేటిక్ గా. సార్ ఎన్నిసార్లు ప్రపోజ్ చేశారు సార్ ఆటోమేటిక్ గా? ప్రపోజల్ ఏం లేవు. ఎందుకు? అది కూడా ఆటోమేటిక్ గా ప్రపోజ్ చేయొచ్చు కదా. ఆటోమేటిక్ గా ప్రపోజ్ చేయలేదా? ఫోటోలు దిగాలైనా మా వాళ్ళు డ్రెస్లు వేసుకుంటున్నారు. ఈ లోపల మేడంకి ఒకసారి ప్రపోజ్ చేయండి సార్. మీరు చెయ్యాలి. ఎవరికైనా ప్రపోజ్ చేశారా? చేశారంట సార్. మ్యాచ్ చేయలేదు, మీరు ఎవరు చేయలేదు. లవ్ నన్ను చేసింటారు కానీ నాకు చెప్పాల. సరే ఒక్కసారి మేడంకి ప్రపోజ్ చేయండి సార్. ఒక్కసారి మేడంకి ప్రపోజ్ చేయండి. ప్రపోజల్ ఏమి ఉండవు. ఏం సార్ చేయండి సార్, ఏం కాదు. ఐ లవ్ యూ అని ఒక 2 మాటలు చెప్తే అయిపోతుంది కదా. కాదు, మీ మగాళ్ళందరికీ మాటలు చెప్పడం అలవాటే కదా. అలాంటి ఏమి ఉండవు. ఫోటో సెట్ పెట్టండి, ఓ ఫోటో దగ్గర వెళ్ళిపోతాం. చాలా ఫాస్ట్ గా ఉన్నారే. వీళ్ళు వచ్చేసి మంజునాథ్ ఆర్కెస్ట్రా అండి. చాలా పర్ఫార్మెన్స్ అయితే బాగా చేశారు. వీళ్ళ దగ్గర థింగ్స్ కూడా చాలా ఉన్నాయండి. పెళ్ళికొడుకుని అయితే ఇద్దరు డ్యాన్స్ చేయించారు కాసేపు అయితే. వీళ్ళ దగ్గర థింగ్స్తో వాళ్ళని కూడా చాలా మైపర్పించారండి. డ్యాన్స్ కూడా చాలా బాగా వేశారు. అన్ని థింగ్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. చూడండి ఎంత బాగా వేస్తున్నారో.